గాయ్స్ ఇగో చూడండి, మా పిన్ని, మా అమ్మ, మా చెల్లె ఇగో ఇషు పువ్వునైతే మడత పెడతారు. ఒక కట్టలాగా ఇట్లా కట్టి వీడు ఉన్నాయి కదా కట్టలు, ఇట్లా కట్టలు ఇట్లా కట్టలు కట్టి ఇట్లా పెట్టేస్తారు. కట్టలు కట్టేసి రేపు ఎల్లుండి బతుకమ్మ పండుగ రోజు ఒక్కొక్క పువ్వు కట్ట ఓపెన్ చేసి పేరిస్తారనమాట. ఇగో ఇంకా పువ్వు అయితే ఉంది ఇక్కడ, ఇంకా పువ్వు అయితే ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి కట్టలు కడతారు. నేను వీడియో తీస్తున్నా. అగో దాని దగ్గర పల్లవి ఏమో దస్తి బట్టలు పిండుతుంది. అగో మా చిన్న చెల్లెలు ఆ తట్టు నోట్లో పెట్టుకొని ఆడుకుంటుంది. ఇగో మా ఇషు హాయ్ చెప్పండి అందరూ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ బతుకమ్మ పువ్వు. పల్లవి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు ఐషు. మా మామ వీడియో తీయద్దు అంటుండు. ఇంకా బతుకమ్మ పువ్వు అయితే ఇట్లా వేరియాలి ఫ్రెండ్స్. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇన్ని వేరించుకుంటే అన్ని మడత పెట్టాలి, కట్టలు కట్టాలి, కట్ చేయాలి, అన్ని కట్ చేయాలి. మన్మరంలో బతుకమ్మ వేరియాలి. మస్తు పెద్ద వేరిద్దామని సార్ అయితే పువ్వు మస్తు తెచ్చినాము. ఇక అన్ని వేరిస్తున్నాము. ఇక పొద్దు అయితే పోయింది, అంతా పేరించుకొని కట్టలు కట్టేసి మళ్ళీ కట్టలు కట్ చేసుకొని పెట్టుకోవాలి నీట్గా. ఇంతమంది పని చేస్తే ఒక బతుకమ్మ అందంగా తయారైపోతుంది. వేసి ఇట్లయితే బతుకమ్మ వేరుస్తారు. సో గాయ్స్ ఇట్లా తావండి ఇలా తాళ్ళు పెట్టేసి గుమ్మడాకులు పెట్టి ఇట్లా గుమ్మడాకులు ఇట్లా మొత్తం పెడతారు అనమాట. చూస్తారు కదా, రౌండ్గా మొత్తం గుమ్మడాకులు పెట్టి దాని తర్వాత పొట్టాల ఇది మొత్తం పువ్వునేసి నింపుతారు గట్టిగా ఉండడానికి. బతుకమ్మ నీళ్ళలో వేసినా కూడా పువ్వు అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అనమాట. సో గాయ్స్ ఇట్లా తావండి పెట్టి ఇట్లా దాని కింద తాళ్ళు పెట్టేసి తాట్ల పైన గుమ్మడాకులు పెట్టి దానిపైన ఇట్లా పొట్ట నింపడానికి ఇట్లా పువ్వులు వేస్తారు. పువ్వులు వేసిన తర్వాత ఇట్లా పువ్వులు తీసుకొని మనకు మట్ట పెట్టుకున్నాం కదా, మట్ట పెట్టుకున్న పువ్వులు కోసేసి ఇంత సైజు బట్టి అట్లా బతుకమ్మని అయితే పేస్తారనమాట. ఈసారి బతుకమ్మ పెద్దగా గీయాలని కొంచెం తావండి కూడా పెద్దది తీసుకొచ్చినాం. అట్లా ఒక్కొక్క కట్ట ఉంటుంది, కట్ట తీసుకొచ్చి అట్లా పెట్టాలి. మీ దగ్గర కూడా ఇట్లనే బతుకమ్మ పండుగ ఇట్లనే చేసుకుంటేది మాకు కమెంట్ చేయండి. ఎందుకంటే మా దగ్గర అయితే ఇట్లనే వేసుకుంటాం అనమాట. మీ దగ్గర కూడా ఇట్లా వేసి కమెంట్ కూడా చేయండి. మా దగ్గర ఇట్లనే బతుకమ్మ వేస్తారు. ఇంకా మా మమ్మల్ని ఎవ్రీ ఇయర్ మా మమ్మల్ని వేరిస్తాను మన బతుకమ్మ. ఇట్లా చూసిరా, ఫస్ట్ ఒక లైన్ పెట్టి దాంతో 2 లైన్స్ పెట్టి పైన పుట్టలో కూడా ఇంకా బతుకమ్మ వేస్తారు. ఇట్లా పైకి చూసిరా, దాంతో ఒక్కొక్క లైన్ పెట్టించుకుంటా. ఆల్రెడీగా మా బతుకమ్మ సగం రెడీ అయిపోయింది అన్నమాట. మధ్యలో ఎల్లో కలర్ది, రెడ్ కలర్ది చూసిరు కదా, ఇట్లా సగం బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇక మధ్యలో పుట్ట గట్టిగా ఉండడానికి మనం వేస్తాం ఇట్లా ఏదైనా లీవ్స్ వేసి మనకు మిలిగిపోయిన కమ్మలు కట్టె గుంక పూకుంటే కట్టి అంతా వేస్తారు. పుట్టాలి గట్టి స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే బతుకమ్మ ఎప్పుడైనా వాటర్లో విడిచినప్పుడు బతుకమ్మ ఫ్లవర్స్ ఉంటాయి, పేరించిన ఫ్లవర్స్, అవి స్ప్రెడ్ కాకుండా గట్టిగా ఉండడానికి అలా పొట్టలో నింపుతారనమాట. మా సైడ్ అయితే బంతిపూల లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గుంకపూ స్టార్ట్ పెట్టారు, ఇంకో లైన్ పెట్టడం. ఈసారి మా మమ్మీ, మా పిన్ని, మా చెల్లె, మా అమ్మ నలుగురు పని చేస్తారు బతుకమ్మ పేయడానికి. వాళ్ళు పెట్టేస్తుంటే మా అమ్మమ్మ పేరిస్తుంది అనమాట బతుకమ్మ. బతుకమ్మ వేయడం సింపుల్ అనుకుంటాం కానీ చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్, చాలా కష్టం ఉంటుంది బతుకమ్మ పేరియాలంటే. మీ దగ్గర ఎవరు పేరిస్తారో ఇంకా ఎవరు చేస్తారో కామెంట్ చేయండి. అట్లనే ఇక ఎల్లో ఒక రెడ్ కలర్ లైన్ కూడా పెట్టేసారు. చూసారు, బతుకమ్మ అయితే 70% రెడీ అయిపోయింది. కింద
మనకి లైట్గా చాక్లెట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ చాక్లెట్ కలర్ ఫ్లవర్ని ఏమంటారు అంటే సీతమ్మ జడ పువ్వులు అంటారు అనమాట. సీతమ్మ జడ పువ్వులు. ఈ పింక్ కలర్ లైన్లో ఉండే ఫ్లవర్స్ ఏమో నార్మల్ గుంక పువ్వు మనది బతుకమ్మకు వాడేది. ఆ పువ్వుని జస్ట్ మన కలర్లో డిప్ చేసి అప్పటికప్పుడు కలర్లో డిప్ చేసి పెడుతుంది అనమాట మా అమ్మ, కొంచెం బతుకమ్మ కూడా కలర్ఫుల్గా కనిపించడానికి. సో గాయస్ ఇక చూడండి, మమ్మీ చాయ్ కూడా ఇచ్చి, మమ్మీ వాళ్ళు చాయ్ కూడా తాగేస్తారు, గ్యాప్లో చాయ్ కూడా తాగేస్తారు. మా బతుకమ్మ అయితే చాలా బ్యూటిఫుల్గా రెడీ అయిపోతుంది, అందరూ చాలా మంచిగా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఇంత మంచిగా రెడీ అవుతుంది. మా అమ్మ అయితే కూర్చొని చాయ్ తాగుతుంది, మాకు ఇవ్వకుండా చాయ్ ప్లేట్ అయితే చాయ్ ప్లేట్ అయితే చేతిలో పట్టుకుండే. చూస్తారు కదా పింక్ కలర్ లైన్ కూడా ఎంత మంచిగా వస్తుందో. ఇట్లా బతుకమ్మని అయితే చాలా మంచిగా పేరిస్తారు సార్ మేము మా సైడ్ అయితే. అట్లా బతుకమ్మని మధ్యలో ఎందుకు ఒత్తుతారంటే లోపల పొట్ట ఉంటుంది కదా, నింపిన పొట్టని కూడా మంచిగా లోపల ఒత్తితే బతుకమ్మ అనేది స్ట్రాంగ్గా ఉంటుందని ఒత్తుతారు. అట్లా ఎవ్రీ టైం అయితే మా అమ్మని పేరుస్తుంది బతుకమ్మ. మా బతుకమ్మ ఆల్రెడీ 80% రెడీ అయిపోయింది. ఇగో చూడండి, ఇక మా టోటల్లీ ఫైనల్లీ మా బతుకమ్మ కూడా మొత్తం ఫుల్ ఫైనల్లీ రెడీ అయిపోయింది. చూసిరా ఎంత మంచిగా వచ్చిందో. పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది. కింద పక్కన ఉన్న చెత్త మొత్తం ఇప్పుడు క్లీన్ చేసేయాలి. చూసిరా పక్కన ఎంత చెత్త ఉందో. సో గాయస్ ఇక బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. ఇక అందరు రెడీ అయిపోయారు, మమ్మీ వాళ్ళు కూడా రెడీ అయిపోయి పూలు పెట్టేసుకుంటారు. ఇక మా అమ్మమ్మ మా చెల్లె వాళ్ళు రెడీ అయిపోయింది. ఐషు పల్లవి మమ్మీ ఇక మా పిన్ని అందరు రెడీ అయిపోయారు. ఇక బతుకమ్మ అయితే ఇప్పుడు బతుకమ్మని తీసుకొని బయట పెడతాము. బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూసేయండి అందరూ. ఇక అందరు అయితే ఇక బతుకమ్మ ఎత్తుకురు బయటికి అయితే వచ్చేసారు. వాడ బతుకమ్మ అయితే పెడతారు అనమాట. సో గాయస్ మా అమ్మ వాళ్ళు అయితే ఆడుతారు బతుకమ్మ. సో గాయస్ మొత్తం గ్రూప్ ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీస్తారు. ఇక బతుకమ్మలు అయితే తీయడానికి రెడీగా ఉన్నారు అనమాట. చూడండి వీళ్ళందరూ బతుకమ్మలు అయితే ఎత్తుకొని రెడీ ఉన్నారు, చూస్తారు కదా. ఫస్ట్ మా మమ్మీ ముంగడికి అయితే వచ్చింది బతుకమ్మ తీసుకొని, దాని తర్వాత ఇట్లా లైన్గా పోతారు బతుకమ్మ తీసుకొని అనమాట. నెక్స్ట్ వీళ్ళందరూ బయలుదేరుతారు బతుకమ్మ తీసుకొని. చూస్తారా ఇట్లా అయితే బతుకమ్మ తీసుకొని పోతారు. ఈ స్క్రీన్లోకి నేను ఎందుకు వచ్చినా అనుకుంటురా. చూస్తారుగా బతుకమ్మ చాలా హెవీ ఉంది, మా మమ్మీ వాళ్ళు మా పిన్ని వాళ్ళు మొయ్యలేకపోతారు. అందుకే నేను నెత్తి మీద టవల్ వేసుకొని అయితే తీసుకొని పోతున్నా బతుకమ్మని. ఎవ్రీ ఇయర్ నేనే తీసుకొని పోతా, ఎందుకంటే మా ఇంట్లో బతుకమ్మ చాలా పెద్దగా పేరుస్తారు. వీడియోలో మీకు చిన్నగా అనిపిస్తున్నట్టుంది, కాకపోతే బతుకమ్మ చాలా పెద్దగా ఉంటుంది. మా ఊర్లో ఈసారి బతుకమ్మ మాదే పెద్ద అనుకుంటా బతుకమ్మ.
సో చూసిరా ఇట్లా గుళ్ళ ఇది హనుమాన్ టెంపుల్ అనమాట. హనుమాన్ టెంపుల్ అందరు వచ్చి బతుకమ్మ పెట్టి ఒక 5 స్టెప్స్ బతుకమ్మ పాట మీద ఆడేసి బతుకమ్మని నెక్స్ట్ డప్పులతో తీసుకొని వెళ్తారు. చూసారా ఇట్లా మా ఊరు చాలా పెద్ద ఊరు చూడండి. వస్తూనే ఉంటారు చాలామంది వస్తూ ఉంటారు. బతుకమ్మలు అయితే మస్తు అసలు మా గుళ్ళో బతుకమ్మలు మొత్తం అసలు అందరు అయితే మేము గుళ్ళో కూడా పట్టవు అన్ని బతుకమ్మలు వస్తాయి. చూసారా ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. వీళ్ళు తీసిన కొద్దీ వాళ్ళు పెడుతూ ఉంటారు బతుకమ్మని. రౌండ్గా పెట్టి బతుకమ్మని పెట్టి ఆడతారు అనమాట. ఒక 5 స్టెప్స్ ఆడేసి పోతారు. చూసారా 5 స్టెప్స్ ఆడతారు. బతుకమ్మకి వస్తూనే ఉంటాయి లైన్గా బతుకమ్మలు. ఈ గ్రూప్ మా ఇంటి దగ్గర గ్రూప్ అనమాట. ఆడతారు మా పిన్ని, మా మమ్మీ, మా చెల్లె, అమ్మమ్మ వాళ్ళందరూ. చూసారా మీ ఊళ్ళో కూడా ఇదే పద్ధతి, ఇదే సాంప్రదాయంతో చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లనే మన వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారా ఎట్లా ఆడతారో. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్.